నమస్తే, నేను మధు. శ్రీశైలంలో అసలు ఏం జరుగుతుంది? శివదీక్ష పరులు ఎందుకు సహనం కోల్పోయారు? గేట్లు తెరిచి వరకు రాళ్లతో ఎందుకు దాడి చేశారు? గర్భగుడిలోకి ఎందుకు చొచ్చుకుపోయారు? అక్కడ అంత అశాంతి ఎలా నెలకొంది? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, శ్రీశైలంలో రోజుకు ఒక వివాదం వస్తుంది. మధ్యకాలంలో తిరుపతి అయిపోయింది, ఇప్పుడు శ్రీశైలం మీద పడ్డారా? అయితే ఇప్పుడు చూస్తుంటే శివదీక్ష పరులు అక్కడికి వెళ్ళి ఎంతో ప్రశాంతంగా అక్కడ ఇరుముళ్ళు అర్పించుకొని స్వామివారి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. కానీ ఈసారి ఎందుకు మేడం ఇంత ఉద్రిక్తత ఏర్పడింది? ఎందుకంటే ఇక్కడ అటవీ సిబ్బంది చేసిన పని ఇది. ఎందుకంటే అసలు మామూలుగా 15వ తారీఖు మహాశివరాత్రి అండి. 8 to 12 వరకే వీళ్ళని అలౌ చేస్తూ ఉన్నారు పాదయాత్రలు చేసే వాళ్ళకి. అక్కడ పులుల గణన అని చెప్పి ఆ అంశం తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళకి రెస్ట్రిక్ట్ చేశారు. మామూలుగా మీరు ఇంకా 2 రోజులు టైం ఉంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వచ్చి ఉండేవాళ్ళు. వీళ్ళు షెడ్యూల్ ఇలా ప్రకటించేసరికి ఒక్కసారిగా జనాలు వచ్చారు. మామూలుగా ఒక 20,000 మంది 25,000 మంది వస్తారు అనుకుంటే 60,000 మంది వచ్చేసారు శ్రీశైలానికి. అంతేకాకుండా గర్భగుడికి అంటే స్పర్శ దర్శనం కోసం చూస్తారు కదా వీళ్ళు, దానికోసం 6,000 మంది ఒక్కసారి వచ్చేసారు. ఈ రావడంలో మనోహర గుండం అని అక్కడ మరి ఎవరు తాళాలు తీశారు, ఎందుకు వాళ్ళని వదిలేశారో అర్థం కాలేదు. అయితే వాళ్లే తాళాలు బద్దలు కొట్టుకుని వచ్చారా? ఒకవేళ తాళాలు బద్దలు కొట్టడానికి అక్కడ వాళ్ళ దగ్గర రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మేడం? అదే మరి తెచ్చుకొచ్చారా? ఇది ఏదైనా ఒక కుట్ర మీకు కావాలని మీరు చేయించచ్చుగా. అవును, ఇప్పుడు సవ్యంగా అవుతున్న దాన్ని ఒక గందరగోళం సృష్టించాలి. ఇప్పుడు ఏం జరుగుతోంది? హిందువులే టార్గెట్గా, హిందూ దేవాలయాలే టార్గెట్గా మీకు తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం నుంచి తీసుకుంటే అది అంతటితో ఆగకుండా ఇంకా కొనసాగుతోందా? ఇప్పుడు నంద్యాలకు చెందిన ఒక ప్రజాప్రతినిధికిను ఈవోకి ఈవో వ్యవహారం మింగుడు పడ్డల్లా. ఈవో శ్రీనివాసరావు గారు చాలా నిక్కచ్చిగా ఉంటున్నట్ట, టెండర్ల విషయంలో కావచ్చు మరొకటి కావచ్చు. తర్వాత అతనికి ఈ చైర్మన్తో కూడా విభేదాలు ఉన్నాయి. సో ఈవోని బదిలీ చేయించడం కోసం వైసీపీకి చెందిన ఒక అధికారిని మళ్ళీ తీసుకురావటం కోసం కుట్ర పన్నారు అని తెలుస్తుంది. ఇది తప్పు కదా. అంటే మీ అవసరాల కోసం దేవుణ్ణి వాడుకుంటారు, భక్తుల్ని మీరు ఇబ్బంది పెడతారు. సో అక్కడ పోలీసులు అందుకని వాళ్ళు నియంత్రించాల్సి వచ్చింది. ఆ నియంత్రించడం లేదంటే మీకు ఏం జరుగుండేది? కాశీబుగ్గలో మనం చూసాంగా. అవును, ఎప్పుడు రాని వాళ్ళు ఒక్కసారిగా వచ్చేసి ఆ పెద్ద ఆయనకేం తెలుస్తుంది, ఆయన కట్టించుకున్నాడు, వాళ్ళు వచ్చేసారు. అట్లా ఇప్పుడు జనాలు వచ్చేస్తుంటే మన అన్నం మొన్న తొక్కిసలాట జరుగుంటే ఎవరిననే వాళ్ళు బాధ్యులను ఎవరిని చేస్తారు అంటే ఈవోని బాధ్యుడిని చేయాలి, అధికారులను చేస్తారు. అందుకోసం ఇంత చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ శివభక్తులు కూడా ఒకేసారి రావడంతో ఇంత గందరగోళం ఏర్పడింది. ఇక్కడ అటవీ అధికారులతోటి సమన్వయ లోపం ఇది. వాళ్ళు ఆలయ సిబ్బందికి చెప్పాలి కదా, ఆలయ అర్చకులకి చెప్పాలి కదా. అసలు ఇప్పుడే ఎందుకు? 15వ తారీఖు తర్వాత పులుల గణన చేసుకోవచ్చుగా. అంటే హిందూ శివరాత్రిని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారా? హిందూ దేవాలయాల్ని ఎందుకు మనం టార్గెట్ చేస్తున్నారు? ఎందుకేంటండి అదే చెప్తున్నాను. అంటే గందరగోళం సృష్టించి ఈ ఏమనాలి, ప్రభుత్వం మీద ఇవన్నీ వెయ్యాలి. కూటమి ప్రభుత్వం బాగా చేయట్లేదు, కూటమి ఇప్పుడు రాష్ట్రపతి పాలన కావాలి, వాళ్ళు అడుగుతున్నది అదే కదా. సో వీటి కోసం అన్నమాట. ఇప్పుడు మీకు ఎందుకు దేవాలయాలు ఇవాళ ఏంటంటారు, బాగా నిధులు కూర్చడానికి అవి మార్గాలు అయిపోయాయి కాబట్టి వాటి మీద దెబ్బ కొట్టాలి. తర్వాత హిందువుల మీద దెబ్బ కొట్టాలి, హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి. ఇది బాగా పెరిగిపోయిందండి. ఈ నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మనం మొన్న కూడా చెప్పాము. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కలగజేసుకున్నారు, అసలు దాని మీద ఎంక్వైరీ వేయమన్నారు, చర్యలు తీసుకోమన్నారు. ఇవన్నీ కూడా జరిగాయి కదా. అంటే అందరూ ఏమనుకున్నారు, ఇదేదో చంద్రబాబు నాయుడు గారు తప్పు, కూటమి ప్రభుత్వం తప్పు, లేకపోతే శ్రీశైలంలో ఇలా అపచారాలు జరగడం ఏంటి? ఏమండి, ఇప్పుడు భక్తులు ఒక్కసారి మూకమ్మడిగా వచ్చేస్తే దానికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం ఉంటుంది, ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? నిన్న కూడా మీరు చూసారా, లోక్సభలో ఒకళ్ళు మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడ ఏ అమ్మాయి మీద అత్యాచారం జరిగినా దానికి కేంద్ర ప్రభుత్వాన్నే బాధ్యత. పిచ్చావేరా? అంటే మీరు ఒక పార్టీని టార్గెట్ చేసుకుని వాళ్ళని ఏదో ఒక రకంగా బదనాం చేయటానికి లేనిపోని మాటలు మాట్లాడటం. ఇప్పుడు నా ఇంట్లో జరిగే తప్పుకి ప్రభుత్వాన్ని ఎందుకు బాధ్యత అవుతుంది కదా? అవును, నేను చూసుకోవాలి, లేదు నేను అప్రమత్తంగా ఉండాలి, ఉండకుండా జరిగింది కరెక్టే, అప్పుడు మన అధికారులకి ఇన్ఫార్మ్ చేస్తాము.
దానికి రేవంత్ రెడ్డి గారికి సంబంధం ఉంటుందా? అసలు తుంటిమి కొడితే పళ్ళు రాలటం అంటే ఇదే. మరి ఇప్పుడు అలా తయారైందనమాట. ఎక్కడో ఏదో జరిగితే దానికి పవన్ కళ్యాణ్ని తిడతారు, దానికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యులు అవుతారు, క్షమాపణ చెప్పాలి. లేదు మీరేమో ఏం చేయాలి, వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టేయాలి. అంత ఈజీనా మేడం రాష్ట్రపతి పాలన? ఇప్పుడు పిచ్చాడి చేతిలో రాయేలాగా ఉంది వీళ్ళందరి మాటలను. ఏం చెప్తాం మనం? అపోజిషన్ అలా తయారైంది. అపోజిషన్ కాకపోయినా కూడా అసలు నిజంగా మీరు సోషల్ మీడియాలో చూస్తే ఇంతలాగా వీళ్ళు డబ్బులు పంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళ తరఫున వీడియోలు చూస్తుంటే మనం అబ్బా ఇంతలా సపోర్ట్ చేస్తారా, ఇట్లా కూడా ఉంటాయా? అసలు నిన్ననైతే ఏమంటారు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నాడు కదా, దాని మీద ఒక ఆయన చేశాడు ఒక ఛానల్లో. అందులో ఏం చెప్తాడు, వాళ్ళకి ఇంత మెజారిటీ ఉంటే కూడా ఇంత తక్కువ మెజారిటీ ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఫలానా రాష్ట్రంలో ఇలా ఉంది. ఇవన్నీ కాదు, జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో ఎవడు మాట్లాడు, ఇక్కడ ఏం జరిగిందో ఎవడు మాట్లాడు. అది ఏది ఏమైనా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక అయితే ఈ శ్రీశైలం ఇష్యూ అనేది దీని ఒక రాజకీయ కోణంలో తీసుకుని వీళ్ళు ఆ ఈవోకి ఇబ్బంది పెట్టాలనుకున్నారు, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనుకున్నారు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో మనకు తెలియదండి. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే కనుక అయితే ఏ పండగ వస్తున్నా గొడవలు అవుతున్నాయి, ఏ హిందువుల పండగలు వస్తున్నా దాని వెనకాల ఒక కుట్రకోణం ఉంటుంది, ఘర్షణలు తలెత్తేలాగా చేస్తున్నారు. ఇది ఎవరిని అంటారు మీరు? మీకు కర్ణాటకలో ఒక ప్రాంతంలో అయితే ఒక మస్జిద్ ఉంటుంది అక్కడ. అది ఇప్పుడు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అక్కడ హిందువుల్ని మహాశివరాత్రి జరుపుకోనివ్వకుండా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమో 15 మందిని అలౌ చేస్తుంది. ఈ సంవత్సరం ఆ 15 మందిని కూడా మీరు అలౌ చేయకూడదు, ఇది వక్ఫ్ భూమి, ఇక్కడ ఓన్లీ మా మస్జిదు కార్యకలాపాలే జరగాలి, శివరాత్రికి ఎవరు రాకూడదని కోర్టుకు వెళ్ళారు. మనం భారతదేశంలో ఉంటూ సెక్యులర్ అని అంటూ మరి ఏంటంటారు మీరు? దీన్ని బట్టి అర్థమవుతుందా? ఇక్కడ బెంగాల్లో చూస్తే బాబ్రీ మస్జిద్ కట్టిస్తుందా మమత ఓట్ల కోసం, ఆవిడేం మాట్లాడుతుందో ఆవిడకే తెలియదు. ఎలా తయారయ్యారో చూసారా మీరు? మీరు అడుగుతున్నారు కదా ఎందుకండి అంటే ఇవన్నీ హిందువుల మీద కుట్రలుగా మనం చెప్పాలి. మరి కుట్రలన్నిటికీ కారణం హిందువుల ఐక్యత లేకపోవడం వల్లే అంటారా? ఖచ్చితంగా లేకపోవడం వల్ల ఇప్పుడు కొద్దిగా వచ్చింది. ఈ మరో పక్క మీరు చూసుకుంటే ఈ శివ వైష్ణవ భేదం పెట్టడానికి చిన్నజీయర్ లాంటి వాళ్ళు తయారవుతున్నారు. సో మీరు ఎవరిని అంటారు? కాబట్టి ఐక్యత మనం తెచ్చుకోవాలండి. ఇక్కడ మీరు శైవులా వైష్ణవులా అని కాకుండా హిందూ ధార్మిక వ్యక్తులుగా మిమ్మల్ని భావించాలి. మీరు ఏ దేవుడిని నమ్మితే ఏంటి, మీరు హిందువుగా ఉన్నారా లేదా? అక్కడ శివుడా విష్ణువా కాదు, శివుడిని నమ్మే వాళ్ళందరూ విష్ణువు దగ్గరికి వెళ్తారు, కానీ విష్ణువు నమ్మే వాళ్ళు ఎవరు శివనామస్మరణ చేయటానికి కూడా ఇష్టపడరు. మరి అది తప్పు కదా. సో ఏదేమైనా సరే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హిందువులను రెచ్చగొట్టడానికే, వాళ్ళని విభజించడానికే ఈ యొక్క పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి అన్నట్టుగా కనిపిస్తున్నాయి. మరి అసలు ఏం జరుగుతుంది? హిందూ దేవాలయాల మీద ఎందుకు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి? మరి నిజంగా హిందువులే ఆలోచించాలి ఏం జరగబోతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.